బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కిసిరెడ్డి వాసుదేవరెడ్డిలకు రిమాండ్ పడింది. వారిద్దరికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో వారిని చంచలగూడ జైలుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే వారిద్దరికి కూడా అటు లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా అటు రాజ్ కిసిరెడ్డి వాసుదేవరెడ్డికి సంబంధించి కూడా 14 రోజుల రిమాండ్ అయితే విధించింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం అయితే చంచలగూడ జైలుకు ఇరువురిని కూడా తరలిస్తున్నారు. అనంతరం కూడా వీరిని కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కేసుకు సంబంధించి కూడా ఎవరెవరి ప్రమేయం ఉంది, సో వీరిద్దరు పాత్ర ఏంటనే దానిపై కూడా పోలీసులు ఫోకస్ అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి వీరిని అటు కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే వారిరువురిని చంచలగూడ జైలుకి తరలిస్తున్న దృశ్యాలైతే మనం చూడొచ్చు. ఇప్పటికే ఏపీ లిక్కర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందని చెప్పుకోవాలి. సో ఈ కేసులో వరుసగా అందరినీ విచారించుకుంటూ వస్తున్నారు అధికారులు. సో ప్రస్తుతం అటు రాజ్ కిసిరెడ్డి వాసుదేవరెడ్డి పాత్ర ఏంటనే దానిపై పోలీసులైతే ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకోగా అటు కోర్టు అయితే వీరిద్దరిని రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలుకి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. 14 రోజుల రిమాండ్లో వీరిని కస్టడీకి అడిగి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. వీరిరువురిని విచారిస్తే కనుక మరిన్ని విషయాలు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే పలు దఫాలుగా కూడా విచారణలు కొనసాగుతున్నాయి. ప్రధాన నిందితులు ఎవరు, అసలు ఎవరు ప్రమేయం ఉంది, ఎవరు పాత్ర ఎంత ఉంది, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అసలు స్కామ్ ఎవరి నుంచి బయటకు వచ్చింది, ఈ స్కామ్ లో దోచుకున్న డబ్బు మొత్తం ఎవరు అకౌంట్లోకి వెళ్ళిందనే దానిపై కూడా అటు పోలీసులు సిట్ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు కోర్టు ఆదేశాలతో వీరిరువురిని చంచలగూడ జైలుకైతే తరలిస్తున్నారు. 14 రోజుల రిమాండ్ విధించింది. మరి రిమాండ్ లో అటు విచారణ అయితే కొనసాగుతుంది. విచారణకి ఆదేశించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ అందిస్తారు. రాణా, ఇప్పటికే వీరిద్దరిని చంచలగూడ జైలుకైతే తరలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించారో అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే మద్యం రవాణా సంబంధించినటువంటి కేసులో రాజ్ కిసిరెడ్డిని అలాగే వాసుదేవరెడ్డిని ఇద్దరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు నాంపల్లి ఈడీ కేసు. దాంతోపాటు ఇప్పుడు చంచలగూడ జైలు కూడా వారిని తరలించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్లో చాలా పెద్ద మొత్తం దాదాపు 195 కోట్ల వరకు కూడా చేతులు మారాయి. తప్పప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో చాలా వరకు కూడా దెబ్బ పడింది అనేది కూడా మొదటి నుంచి కూడా వీరిపైన ఆరోపణల నేపథ్యంలో దాని తగ్గట్టుగానే రాజ్ కిసిరెడ్డి, దాంతోపాటు ఏపీ ఎస్బీసీఎల్ సంబంధించినటువంటి ఎండీగా పనిచేసినటువంటి డి వాసుదేవరెడ్డి, సో వీరిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వీరు ఈ యొక్క మద్యం అక్రమ రవాణాకు సంబంధించిన అంశంలో ఎవరైతే శ్రీ సుదర్శన్ ఫార్మ్కి సంబంధించిన 73 కోట్లు అందినట్టుగా ఈడీ అధికారులు ఇవాళ గుర్తించారు. దాంతోపాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ఆయన కుమారుడికి చెందినటువంటి 15 కోట్ల నగదుతో పాటు బ్యాంకింగ్ మార్కెట్ల ద్వారా చేరినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. దీనిపైన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఇవాళ ఉదయం కూడా వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో దాంతోపాటు లిక్కర్ రవాణా టెండర్లో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ ఫ్రంట్ అనే కంపెనీ ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ కంపెనీగా దీన్ని ఉపయోగించుకొని ఈ లావాదేవీలు చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు కాబట్టి సో దానిపైన కూడా రిమాండ్ కాపీలో చాలా క్లియర్గా ఈ యొక్క అంశాన్ని వారు ప్రస్తావన చేశారు. దాంతోపాటు టీఏకేకేఆర్ సంస్థలో ఇద్దరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని పట్టుకునే దీంట్లో ఈడీ అధికారులు ఉన్నారు. దాంతోపాటు 2020లో ఏపీఎస్ బీసీఎల్స్ ఇచ్చినటువంటి లిక్కర్ రవాణా టెండర్ పైన ఈడీ అధికారులు ప్రధానంగా కూడా వీళ్ళు విచారణ చేస్తున్నారు కాబట్టి మరిన్ని అంటే టెండర్లు దక్కించుకున్నటువంటి కంపెనీల పైన కూడా వారు కేసులు నమోదు చేయబోతున్నారు. వారు కూడా రేపటి నుంచి అరెస్ట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇప్పటి వరకు అంటే వీళ్ళు ఒక సిండికేట్గా ఏర్పడి పర్సంటేజ్లు మాట్లాడుకున్నట్టుగా తెలిసింది. రవాణా ఆదాయంలో 95-96% సిండికేట్కు కేవలం 4% మాత్రమే సిగ్మా కంపెనీకి వెళ్ళినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు కాబట్టి ఇట్లు దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ డబ్బులు వచ్చాయి, కమిషన్ వచ్చింది, దాంతోపాటు ఇక్కడ అధిక రవాణాకు సంబంధించిన దీంట్లో ఎక్కువ చూపించడంతో పాటు అంటే 10 రూపాయలు అయ్యే చోట దాదాపు 100 రూపాయలు చూపించి అధిక డబ్బులు వసూలు చేసినట్టుగా దీంట్లో తెలియదు కాబట్టి దీనిపైన ఇప్పుడు ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. రైట్ రానా, థ్యాంక్ యూ.